ఎట్లున్న గైస్ నేనైతే మంచిగున్నా. మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు. నా పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మన ఛానల్లో మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ, మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్క వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తలు కానీ ఎవరైనా పాతోళ్ళు కానీ ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మన ఛానల్ వస్తున్నాయి కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియోస్ అనేది కొంతమందికి అయితే పోతుంది కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి అబ్బా. మీరు ఏంటంటే మీ మొబైల్కి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏం కథ అని చెప్పని అయితే దాని గురించి అయితే ఒక వీడియో ఇచ్చిన. ఈ 2024లో ఎక్కువ మీ మొబైల్కి అయితే ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పని అయితే ఇంతకుముందు అయితే ఒక వీడియో పెట్టేసిన. చూడండి ఆ వీడియో చూడకపోతే. ఓకే ఫ్రెండ్స్, అయితే లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఏంటంటే చాలా మంది ఏంటంటే అన్న ఒక మొబైల్ కొనుక్కున్నా, మొబైల్ కొనుక్కొని అయిపోయిందన్న, నేను ఒక 1 year 2 years వాడినన్నా. వాడిన తర్వాత ఏమైందంటే మొబైల్ అనేది డిస్ప్లే అనేది పగిలిందన్న. ఇదే విధంగా పగిలిందన్న. ఘోరంగా అంటే మొత్తం డిస్ప్లే అనేది పోయిందన్న. ఫోన్ అంతా మంచిగా ఉంది అని ఓన్లీ ఒక డిస్ప్లే అనేది పోయిందన్న. మరి వేపించుకోవాలన్నా లేకుంటే అది కొత్త ఫోన్ కొనన్నా అది అని చెప్పని అయితే కొంతమంది అయితే కామెంట్ అయితే వేసారు. మీరు ఏంటంటే మీ మొబైల్ అనేది దాన్ని చూడండి అబ్బా. మెయిన్ వచ్చేసి మీరు ఏంటంటే మీరు ఆ మొబైల్ కాస్ట్ అనేది చూడండి. మినిమం వచ్చేసి అయితే మీరు ఎగ్జాంపుల్ ఏదైనా 10,000 పెట్టి ఒక మొబైల్ అనేది కొనుక్కున్నారు అనుకో. 10,000లో ఒక ఫోన్ కొనుక్కుంటే ఏంటంటే డిస్ప్లే అనేది ఒకవేళ ఫస్ట్ టైం అయితే పోయింది అనుకోరి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఒకసారి పోతే ఒకసారి మీరు షాప్ దగ్గరికి అయితే పోయి వేసుకునే ప్రయత్నం చేయాలి. వేసుకున్నాక కూడా మీకు ఏంటంటే కొంతమంది అంత క్వాలిటీ దొరకట్లేదు అన్న డిస్ప్లే అది అని చెప్పని అయితే చాలా మంది అయితే అనుకుంటారు. అయితే మీరు ఏంటంటే మీరు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఒక మొబైల్ అనేది ఒక 10,000 పెట్టి ఒక 10,000 15,000 మొబైల్కి అయితే మీరు వచ్చేసి మినిమం కొంచెం మంచి క్వాలిటీ వేసుకుని అయితే వాడే ప్రయత్నం అయితే చేయగలప. మీరు ఏంటంటే మరీ అన్న నేను ఒక దగ్గర ఒక 10,000 పెట్టి కొన్నా అన్న, మళ్ళీ ప్లస్ ఇది ఏంటంటే నాకు కూడా కొంచెం ఏంటంటే పర్ఫెక్ట్ మొబైల్ అయితే పర్ఫెక్ట్ అనిపిస్తలేదు అన్న అది అని చెప్పని చాలా మంది అయితే డౌట్ ఉంటుంది. అయితే ఏం చేయాలంటే ఉత్త నార్మల్ డిస్ప్లే అనేది వేసుకోరబ్బా. మీరు ఇప్పుడు మన నార్మల్ డిస్ప్లే అయితే వేసుకోర్రి. నార్మల్ డిస్ప్లే వేసుకుంటే నార్మల్ డిస్ప్లే వేసుకుంటే మీరు ఏమన్నా మొబైల్ అనేది ఎక్స్చేంజ్ పెట్టుకున్నా పోతుంది. కాబట్టి మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ డిస్ప్లే వేయకున్నా కానీ మొబైల్ అనేది ఎగ్జాంపుల్ ఫోన్ పలిగింది అనుకో, పలిగితే మొబైల్ ఒక 10,000 పెట్టి కొన్నారు, మొబైల్ అనేది పలిగినా కూడా మీరు కొత్త ఫోన్ కొనుక్కోనని చెప్పని ఈ ఫోన్ రిపేర్ చేపించడం బంద్ చేస్తారు కదా. చేపి చేంజ్ అని అంటే మీరు ఎక్స్చేంజ్ పెట్టండి. మీరు కొత్త మొబైల్ అనేది కన్ఫర్మ్ ఉంటారు. మీరు మొబైల్ వాడకుండానే అయితే ఉన్నారు కాబట్టి మీరు కొత్త మొబైల్ అనేది ఉంటారు కాబట్టి దీన్ని ఎంతో కొంత తక్కువ రిపేర్ చేయించుకొని డిస్ప్లే వేయించుకొని ఎక్స్చేంజ్ పెడితే ఏంటంటే ఏమైనా డిస్ప్లే బ్రేక్ అయినా కొంచెం కాస్ట్ తక్కువ ఇస్తాడు. నీ డిస్ప్లే అనేది నీట్గా ఉన్నా కానీ తక్కువ వేయించుకున్నా కానీ దాని తగ్గట్టు అయితే పైసలు అయితే ఇస్తాడు. కాబట్టి మీరు ఏంటంటే డిస్ప్లే వేయించుకొని ఎక్స్చేంజ్ అయినా పెట్టుకోరు. ఓకేనా? వెంబడే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1 month తర్వాత అనుకోకుండా మొబైల్ అనేది కింద పడి డిస్ప్లే పలిగింది అనుకో, పలిగినాక వెంటనే మనీ సెట్ కావాలంటే కొత్త ఫోన్ కొనుక్కోవాలంటే కొత్తది కొనుక్కోలేం కాబట్టి డిస్ప్లే వేయించుకునే ప్రయత్నం అయితే అయ్యేది. ఇక మరి పెద్ద మొబైల్ అనుకోవాలి 25,000 ఉందన్న, నా మొబైల్ డిస్ప్లే అనేది పోయింది, మరి ఎక్కడికి పోవాలి? షాప్లో వేపించుకోవాలన్నా, మరి షోరూమ్ పోవాలన్నా, షోరూమ్ పోతే 5,000 రూపాయలు అంటున్నా, మీరు షాప్లలో పోతే 2,000 రూపాయలనే అంటారు. మరి 2,000 రూపాయలది మంచిగా ఒరిజినల్ అంటారు కానీ మరి అది మంచిదా ఇది మంచిదా అది అని చెప్పని అయితే కొంతమందికి అయితే చాలా మందికి అయితే డౌట్ అవుతుంటది. అయితే మేము ఏంటంటే ఓకే అన్ని డిస్ప్లేలు గవ్వే ఉంటాయి అబ్బా, కొంచెం కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అది ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే మెయిన్ వచ్చేసి వర్క్ అనేది మిషన్ల మీద. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము చేయితో డిస్ప్లే అనేది ఇస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చేయితోటి అనేది డిస్ప్లే ఫిట్టింగ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏంటంటే చేయితోటి డిస్ప్లే కస్టమర్ నాకు వచ్చిన కాబట్టి చేయితోటి మిషన్లు అనేది మా దగ్గర అంత పెద్ద మిషన్స్ అయితే ఉండే కాబట్టి ఏంటంటే దీంతో చేయితోటి అయితే వర్క్ అయితే చేస్తాం. ఇప్పుడు ఏదైనా బ్యాటరీ అయినా కానీ చేయితోటే ఎక్కిస్తాం కాబట్టి బ్యాటరీలు కానీ ఏదైనా చిన్న రిపేర్లు మొత్తం ఏ రిపేర్ అయినా కానీ మేము చేయితోటే చేస్తాం. కాబట్టి ఏంటంటే కొంచెం దానికి మీరు షోరూమ్ పోతే కొంచెం ఏంటంటే మిషన్ల మీద మిషన్ల మీద అనేది వర్క్ అనేది నడుతుంది. కాబట్టి దానికి కొంచెం మీరు సాటిస్ఫాక్షన్ అయితే కొంచెం వర్క్ అనేది సేమ్ విధంగా ఉందో అంతే వస్తుంది. ఇప్పుడు ఒకవేళ డిస్ప్లే పోయిందనుకో బయటకి పెడితే అంత సాటిస్ఫాక్షన్ కాకపోవచ్చు. మీరు ఎగ్జాంపుల్ మీరు షోరూమ్ పోతే కొంచెం అది కొంచెం నీట్గా గమ్ము బయటికి కనబడకుండా వాళ్ళు అనేది కొంచెం నీట్గా అయితే ఎక్కిస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కొంచెం ఎక్కువ హై కాస్ట్ ఉన్న మొబైల్ అయితేనేమో మీరు షోరూమ్ వేయించుకోరు, మరి దాని దగ్గర రేట్ అయితే ఉంటుంది. మీరు దానికి దీనికి చేంజింగ్ వాళ్ళు ఏమో మిషన్ల మీద చేస్తారు, మేమైతే చేతితోటి చేస్తాం కాబట్టి గది ముచ్చట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వీడియో ఇదే. నెక్స్ట్ దేని గురించి వీడియో తీయనైతే నా కామెంట్ అయితే చేయరు తప్ప. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ దేని గురించి అయితే ఈ వీడియో వచ్చేసి దగ్గర ఒక టూ డేస్ అయితే వీడియో. మీరు ఇంతకుముందు వీడియో వచ్చిన బాబు చూసే ఉంటారు. ఇప్పటినే సెట్టింగ్ చేంజ్ చేసినాను. ఒకరోజు అయిపోయింది, అది నిన్న వచ్చేసి ఆ వీడియో అనేది తీసిన మళ్ళీ ప్లేస్ ఇలా సగం తీస్తున్నా కాబట్టి టైం సెట్ కావట్లేదు. ఈ మధ్యలో ఎవరైనా కస్టమర్ వస్తాను తెలుస్తలేదు ఏం తెలుస్తలేదు కాబట్టి